బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13 నుంచి 20 తేదీ వరకు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా అంబేద్కర్ విగ్రహం వద్ద శుద్ధి చేశామన్నారు. సమాజంలో తారతమ్యాలు లేకుండా రూపుమాపాలనే అంబేద్కర్ రిజర్వేషన్లు తీసుకొచ్చారన్నారు. అట్టడుగున ఉన్న ప్రజానీకం అభ్యున్నతికి కృషి చేశారన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీల ఆదేశానుసారం ఈ 13వ తారీఖు నుంచి వచ్చే 25వ తారీఖు వరకు మన జాతిరత్నం, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలని ఒక పండగ లెక్క చేసుకునే కార్యక్రమంలో భాగంగా వారి ఖమ్మం జడ్పీ కూడల వద్ద ఉన్నటువంటి వారి విగ్రహాన్ని శుద్ధి చేసి పరిసర ప్రాంతాలను కూడా జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు గారితో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ మోర్చా నాయకులు అందరితో పాటు ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి కొనసాగింపుగా చలో గాం అంటే గ్రామాలను సందర్శించండి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఆరోగ్య శిబిరం, డాక్టర్ జి వెంకటేశ్వర గారు ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్య శిబిరం, అదేవిధంగా సహపంక్తి భోజనం, ఎస్సీ కాలనీలో విద్యాలయ సందర్శన, రేషన్ షాపుల సందర్శన, వివిధ పథకాల యొక్క పరిశీలన ఇవన్నీ చేసుకుంటూ అనేక కార్యక్రమాలని ఈ 10 రోజుల కార్యక్రమం జరుపుకుంటాం. దళిత వర్గాల్లో, గిరిజన వర్గాల్లో ఉన్నటువంటి